50 లక్షల కోట్లు నిన్న కల్వకుంట్ల తారక రామారావు తెలంగాణ భవన్లో స్వేదపత్రాన్ని విడుదల చేసిండు. అసలు యాక్చువల్గా మొన్న చేయాలి, మరి ఎందుకో డిలే అయింది, వాయిదా వేసుకొని నిన్న చేసిరు. 9 సంవత్సరాల్లో మేము సృష్టించిన ఆస్తులు 50 లక్షల కోట్లట. రాష్ట్ర అస్తిత్వాన్ని కాపాడుతూ దేశానికే దిక్సూచిగా మార్చాం. శ్వేతపత్రం పేరుతో అప్పులంటూ బదనాం చేస్తున్నారు. మేడిగడ్డ తప్పును సవరించాలి, ప్రాజెక్టును నిందించొద్దు. కాళేశ్వరం పైన విచారణను స్వాగతిస్తున్నాం. 2014లో పేదరికం 21.9%, దాన్ని 5.8%కి తగ్గించాం. రాష్ట్ర స్థూల రుణం 3.17 లక్షల కోట్లయితే దాన్ని 6.70 లక్షల కోట్లుగా చూపిస్తున్నారు. ఆయన ఏమంటాడంటే మొత్తం చేసిన అప్పు 3,17,000 కోట్లే, కానీ వీళ్ళు 6,71,000 కోట్లుగా చూపిస్తున్నారు. ఇది తప్పు అంటున్నాడు. ఆర్టీసీ, విద్యుత్తు, పౌర సరఫరాల్లో అప్పులపైన అబద్ధాలట. రైతు బీమా లభించిన వారిలో 99.9% సహజ మరణాలే. మరి ఇప్పుడు ఎన్సీఆర్బీ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో చెప్పింది కూడా అబద్ధమేనా? అంటే ఏం చెప్తున్నాడు? 1% కూడా ఆత్మహత్యలు చేసుకోలేదట రైతులు. ఇదేనా జరిగే పనేనా? అవన్నీ ఆత్మహత్యలు అనడం సీఎం తెలివితేటలకు నిదర్శనం. శాఖల వారీగా ప్రభుత్వం పైన బీఆర్ఎస్ షాడో టీంలు. కాంగ్రెస్ సుపరిపాలన, కక్ష సాధింప దేనికైనా సిద్ధమే. ఎందుకు అప్పుడే భయం అవుతుందా? లోపలేస్తారని, లేదా అవినీతిని బయటికి తీస్తారని? వాళ్ళు ఇంకా స్టార్టే చేయకపోయా, ఎక్కడ లేని భయం అవుతుందిగా. తెలంగాణ భవన్లో స్వేదపత్రం పేరిట కేటీఆర్ ప్రెజెంటేషన్ అట. ఇప్పుడు ఇందులో నేను చెప్పిన దాంట్లో మనం ఒకసారి తీసుకోవాలి పాయింట్. అప్పులు అని బదనాం చేస్తున్నారని అంటున్నారు. ఇప్పుడు అప్పులు ఏమంటున్నాడు? 3,17,000 కోట్లే ఉన్నాయి అంటున్నాడు. మరి ఇప్పుడు నువ్వు కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా తెచ్చిన అప్పులు, మిషన్ భగీరథ కార్పొరేషన్ ద్వారా తెచ్చిన అప్పులు, ఇక్కడ వరంగల్ సెంట్రల్ జైలుని కుదోబెట్టి కార్పొరేషన్ పెట్టి మహారాష్ట్ర బ్యాంకు ద్వారా తెచ్చిన అప్పులు మీ తాత కడతాడా? తెలంగాణ ప్రజలు కట్టాలా, లేకపోతే ఇంకెవరన్నా కడతారా? ఇప్పుడు ఏం చెప్పారు వీళ్ళు డిపిఆర్లో? కాళేశ్వరం ఈ అప్పు ఎట్లా కడతారని బ్యాంకులు అడిగితే ఏం చెప్తారు? రైతుల దగ్గర నుంచి మేము వసూలు చేస్తాం, ఈ కార్పొరేషన్ ఉంది, కార్పొరేషన్ కడతారు అంటాడు. అది రూపాయికి పనికిరాని ప్రాజెక్ట్ అని అర్థమైపోయింది. 1 ఎకరానికి నీళ్లు పారతలేవు, మునిగిపోయింది, అది కుంగిపోయింది. మరి ఇప్పుడు అప్పు ఎవరు కట్టాలా? ఎక్కడి నుంచి కడుతుంది కార్పొరేషను? ఈయనకు ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ గురించి తెలియదు. ఆ ఎస్పీవీలు ప్రభుత్వమే చెల్లించే ఎస్పీవీల గురించి తెలియదు. కార్పొరేషన్లు చెల్లించిన ప్రభుత్వం గ్యారంటీగా ఉన్న ఎస్పీవీల గురించి తెలియదు ఈయనకి. ఈ లాస్ట్కి ఏమైంది? ఈయన అంతా అయిపోయిన తర్వాత జర్నలిస్టులు ఒక 2 క్వశ్చన్లు అడిగారు. ఇప్పుడు క్వశ్చన్ ఫేస్ చేయాలంటే కష్టం కదా, ఇక పారి ఆకలి అవుతుంది కదా, లేట్ అవుతుంది, ఇప్పటికే మొత్తం చెప్పినా కదా అయిపోయిందని వెళ్ళిపోయింది. మళ్ళీ ఏమంటాడు? మీరు క్వశ్చన్లు అడిగితే మీకు కష్టం అంట, నాకు కష్టం అంట. విలేకరులకు ఏం కష్టం? వాళ్ళు ఎన్నైనా క్వశ్చన్లు అడుగుతారు, నువ్వు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీది. మీకేం కష్టం? సమాధానం చెప్పలేక కష్టం. ఆ వీడియో ఒకసారి మీరు చూడండి. నిన్న ఎటువైనా అయ్యో రెండే క్వశ్చన్లు. మాట్లాడుకున్నాం, బట్ మోస్ట్లీ ఇట్ హస్ బీన్ ఇంటర్నల్. ఐ థింక్ ఎలాబరేట్ ఆన్ దట్ లేటర్. అంటే మీరేమో లక్షల కోట్లు చేసి అంతకంటే ఎక్కువ అభివృద్ధి చూపించామని చెప్తున్నారు. కేవలం కల్వకుంట్ల కుటుంబ కమిషన్ కోసమే 2 లక్షలు అప్పులు చేశారని చెప్పి మన ప్రస్తుత మంత్రులు చెప్తున్నారు. ప్లస్ మీ మంత్రి జగదీష్ రెడ్డి ఖచ్చితంగా జైల్లోకి పంపిస్తామని కూడా ఆ జిల్లా మంత్రి చెప్తున్నారు. రాము గారు, నేను ఒకటే అంటున్నా, మేము ఆల్రెడీ శాసనసభలోనే డిమాండ్ చేసినాం, సాగునీటి మీద చర్చల్లో డిమాండ్ చేసినాము, శ్వేతపత్రాల విడుదలలోనే డిమాండ్ చేసినాం. అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది. వాళ్ళ అధికారాన్ని మరి ప్రజలకు సేవలు అందించడానికి, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి వినియోగిస్తారా, లేదా కక్ష సాధింపు కోసం వినియోగిస్తారా? అది వాళ్ళ విఘ్నత. మాకు ఏ రకంగా చేసినా మాకు అభ్యంతరం లేదు. ఏ ఎంక్వైరీ అయినా, ఏ కమిషన్ అయినా, ఏ రకమైన ఆదేశం ఇచ్చుకున్నా వాళ్ళు మాకు అభ్యంతరం లేదు. మేమే డిమాండ్ చేశాం కదా, మీరు ఎంక్వైరీ చేయించండి, మేమే అడిగాము, చేయమనండి, తప్పులు ఉంటే బయట పెట్టమనండి, తప్పకుండా అన్నీ ఎదుర్కొంటాం, న్యాయపరంగా ఎదుర్కొంటాం. హెచ్ఎంటీవీ మీరు ప్రభుత్వ రంగంలో 1,60,000 ఉద్యోగాలు కల్పన చేశారు, ప్రైవేట్ రంగంలో 15 లక్షల ఉద్యోగాలు కల్పన చేశామంటున్నారు. యువత మీకు ఈసారి ఎన్నికల్లో దూరమైందని భావిస్తున్నారు? యువత కొన్ని విషయాలు, ఎందుకంటే ఇప్పుడే నేను చెప్పినట్టు ఏమైందంటే
ఒక నిజం అనేది కడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది అన్నట్టు. చూడండి, మీరు కనీసం ఇప్పటికి కూడా ఒప్పుకునే ప్రయత్నం చేస్తలేరు. నిరుద్యోగులకు మేము అన్యాయం చేసినాం అని ఒప్పుకునే ప్రయత్నం చేస్తలేరు. కనీసం ఒప్పుకునే ప్రయత్నం చేస్తలేరు. వీళ్ళు ఇంకా ఇంకా తగ్గకుండా, ప్రజల దగ్గరికి రాకుండా, ప్రజలని మీరు సారీ చెప్పకుండా ఎట్లా మీరు మళ్ళీ అధికారంలోకి వస్తాం, మేము కొట్లాడతామని అంటారు? కొంత అతని దుష్ప్రచారాన్ని నమ్మినట్టుగా అనిపించింది చాలా చోట్ల. కాకపోతే దాన్ని సవరించుకోవాల్సిన బాధ్యత మా మీద కూడా ఉంది. కొన్ని డెఫినెట్ గా కొన్ని ఆ రోజే స్పందించుంటే బాగుండేదని అభిప్రాయం ఉంది. దాని లోతులోకి నేను పోను. డెఫినెట్ గా కొన్ని మా తరఫున కూడా కొన్ని చిన్న చిన్న తప్పులు జరిగినాయి, పొరపాట్లు జరిగినాయి. వాటిని సవరించుకుంటా ముందుకు పోతుంది. ఐ థింక్ ఇదే చాలా సావధానంగా డీటెయిల్గా వచ్చినట్టుంది. కాబట్టి మీరు మళ్ళీ ఇంకెక్కడెక్కడికో వెళ్ళిపోతే మీకు కష్టం, నాకు కష్టం. కాబట్టి వెళ్ళేద్దాం ఇక్కడికి. వాళ్ళకి ఏం కష్టం? నీ కష్టం అవుతుండొచ్చు ఆన్సర్ చెప్పలేకుండా. క్వశ్చన్స్ ఫేస్ చేయొచ్చు కదా, గంట సేపు ఉండొచ్చు కదా. మీకు కష్టం, నాకు కష్టం. కాబట్టి వెళ్ళేద్దాం ఇక్కడికి. లంచ్కి వెళ్ళిపోదాం. శ్రీనివాస్ రెడ్డి, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ అండి. శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు సంపద సృష్టించారని లాస్ట్ క్వశ్చన్ సంపద సృష్టించారని చెప్తున్నారు. సంపద సృష్టించినప్పుడు అంటే జీతాలు కూడా సరిగా ఇవ్వలేకపోయారు అనేది ఒకటి ఆరోపణ. మరి అప్పులు ఎందుకు పోయారు అనేది వాళ్ళ ప్రధాన ఆరోపణ. మళ్ళీ అదే చెప్తున్నా బ్రదర్ నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిరర్ధక అప్పులు, ప్రొడక్టివ్ సెక్టర్ మీద పెట్టే పెట్టుబడి రెండింటికి వ్యత్యాసం గమనించండి. పెరిగిన సంపద కూడా చూడండి అనేది ఒకటి. రెండవది, ఉద్యోగుల జీతాలు అనేది కరోనా తర్వాత వచ్చిన ఆర్థిక ప్రతిష్టంభన తర్వాతనే కొంత ఇబ్బంది వచ్చింది తప్ప మిగతా సమయాల్లో ఏం లేకుండే. దాన్ని కూడా అర్థం చేసుకోవాలని. మిగతా సమయాల్లో ఉద్యోగుల జీతాలు ఎక్కడ లేట్ అవ్వలేదు అంటుండు. అయిపోయినా నీ శ్వేతపత్రం, నీ కథ ఒక్క స్టేట్మెంట్తో కథం చేసి పడేస్తేవి. అందుకే నువ్వు ఆ క్వశ్చన్స్ ఫేస్ చేయలేకనే ఇక పోదాం, తినడానికి పోదాం, లంచ్కి పోదామని జారుకున్నావు నెమ్మదిగా. ఉద్యోగులకి మీరు దిగిపోయిన నెల నాటికి కూడా 1వ తారీఖు జీతం పల్లె. 15, 20, 25 కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకి అయితే 2-3 నెలల నుంచి జీతాలు లేవు. ఆ విఆర్ఎల్ ఫోన్ చేస్తున్నారు, ఫోన్ కాల్స్ ఆన్ చేస్తే 4-5 నెలల నుంచి మాకు జీతాలు లేవని. ఇప్పుడు ఒక ప్రభుత్వం సరిగ్గా ఫైనాన్షియల్గా బలంగా ఇప్పుడు ఏమంటుండినా ఎన్ని ఆస్తులు క్రియేట్ చేసినట? 50 లక్షల కోట్ల ఆస్తులు పెంచిందట. మరి 50 లక్షల కోట్ల ఆస్తులు పెంచితే ఉద్యోగులకు 1వ తారీఖు జీతం ఇవ్వడానికి ఎక్కడ ఇబ్బంది వచ్చింది? ఇప్పుడు అడిగితే ఏమంటుండు? అసలు ఆ ప్రాబ్లమే లేదంటుండు. ఇక ఏం చెప్పాలా? ఉద్యోగులు అడిగితే చెప్తారు. ఇప్పుడు మీరు 50 లక్షల కోట్ల ఆస్తులు సృష్టించిన ప్రభుత్వం కదా మీది. సింపుల్ క్వశ్చన్, ఒకటే క్వశ్చన్. గవర్నమెంట్ భూములు అమ్మాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? నెంబర్ 1, ఔటర్ రింగ్ రోడ్డుని దాదాపు హెచ్ఎండిఏకి, గ్రేటర్ హైదరాబాద్కి 1.5 నుంచి 2 కోట్ల ప్రతిరోజు ఆదాయాన్ని పెట్టి ఒక బంగారు బాతు లాంటి ఔటర్ రింగ్ రోడ్డుని 30 సంవత్సరాలకు ఒక ముంబైకి చెందిన కంపెనీకి 7,000 కోట్లకి తెగనమ్మి గంపగుత్తగా ఆ బల్క్ అమౌంట్ను తీసుకొని ఎలక్షన్ల కోసం ఖర్చు పెట్టాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది? ఒకసారి ఆలోచించండి. అది కూడా పోనీయండి. వైన్స్ టెండర్లు ఎప్పుడో డిసెంబర్లో 3 నెలల తర్వాత వైన్స్ టెండర్లు పిలవాల్సిన టెండర్లని 3 నెలల ముందుకు జరిపి 3,000 కోట్లు ఖజానాలో వేసుకొని స్కీమ్లు ఇంప్లిమెంట్ చేయాల్సిన దారుణమైన, దరిద్రమైన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ 3 క్వశ్చన్లకి నువ్వు ఆన్సర్ చెప్పగలిగితే నీ శ్వేతపత్రం జయహో నీ కేటీఆర్, కేసీఆర్ అని మేము కూడా అంటాం. వీటికి ఆన్సర్ చేయి. దాంతోపాటు మీకున్న ఫామ్ హౌస్ల లెక్క ఎంత, మీరు పెరిగిన మీ ఆర్థిక పలుకుబడి ఎంత, ఏ స్థాయిలో మీరు గతంలో ఉండి ఇప్పుడు ఎట్లా అయ్యారు, దానికి కూడా ఆన్సర్ చెప్పాల్సి ఉంది ఈ శ్వేతపత్రంలో. ఎంత ఘోరంగా తప్పించుకుంటున్నాడు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన శ్వేతపత్రంలో రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుంచి కూడా మీరు డబ్బులు తెచ్చుకున్నారు ఏ రోజుకి ఆ రోజు అనే లెక్కలతో సహా, డేట్లతో సహా క్లియర్గా మెన్షన్ చేశారు కదా. గత ప్రభుత్వాలు కేవలం రిజర్వ్ బ్యాంకుని, రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక బ్యాంకర్గా ఉండే రిజర్వ్ బ్యాంకుని తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ఏ రోజుకి ఆ రోజు ఆ రిజర్వ్ బ్యాంకు నుంచి నిధులు తెచ్చుకుంటారు. కానీ మన సారు గతంలో ప్రభుత్వాలు 30 రోజులు, 40 రోజులు తెచ్చుకుంటే మొత్తం సంవత్సరం అంతా ఈయన 365 రోజులు తెచ్చుకున్నాడు. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు సారు? అన్ని పచ్చబద్దాలే. మళ్ళీ ఏమంటాడు? తలసరి విద్యుత్ వినియోగంలో మనం పెరిగినామని అంటాడు. ఎక్కడ పెరిగినారు మీరు? తలసరి విద్యుత్ వినియోగంలో రాష్ట్రం 10వ స్థానంలో ఉన్నది. ఈ దేశంలో 10వ స్థానానికి పడిపోయింది. ఇంకోటి ఏమంటున్నాడు? నిరర్ధకమైన అప్పులా, తెచ్చిన అప్పులు నిరర్ధకమైన వాటి మీద పెడుతున్నామా, ప్రొడక్టివిటీ పెంచే వాటి మీద పెడుతున్నామా అంటున్నాడు. 97,000 కోట్ల అప్పు తెచ్చి కాళేశ్వరం మీద పెట్టినావు. అది ప్రొడక్టివా? ఏమైంది ఇప్పుడు? దాని పరిస్థితి ఏంది? ఇట్లా ఎన్నింటి మీద పెట్టినారు మీరు? ఎన్ని అప్పులు తెచ్చి ఎన్ని కంపెనీలను మీరు తీసుకొచ్చినారు?
ఆయన ఎవరు వినోద్ కుమార్ అంటాడు 1000 కోట్లతోనే కలెక్టర్ ఆఫీసులు కట్టామంటుండు. ఊరిని నీ 6,70,000 కోట్ల అప్పులో నీ 1000 కోట్లు ఏ మూలకి? సరే కలెక్టర్ ఆఫీసులు కట్టినావు, బాగుంది, మంచి మంచి ఆఫీసులు కట్టినావు, చాలా అత్యాధునికంగా అద్భుతంగా. మరి 6,71,000 కోట్ల అప్పు, దాదాపు 20 లక్షల కోట్ల బడ్జెట్లో నీ 1000 కోట్లు ఏ మూలకి? అంటే బిల్డింగ్లు చూసుకొని ఇప్పుడు 20 లక్షలు బడ్జెట్, 6,71,000 అప్పును మర్చిపోవాలనా? చూడండి వీళ్ళది ఎట్లుంటుందో. గింత పని చేసి దానికి చాలా గొప్పగా చెప్పి ఇగో ఇదే డెవలప్మెంట్ అంటారు. మేడిగడ్డ తప్పును సవరించాలంట, ప్రాజెక్టును నిందించొద్దట. కుంగిపోయింది ఇప్పుడు అది దేనికి పనికిరాదని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చింది. దాని గురించి మాట్లాడాడు.